ఈరోజు మన జీవితంలో కూడా ప్రతికూల పరిస్థితులు, ఏంటి ఇలాగ అవుతుంది నా జీవితం, ఏంటి ఇట్లుంది అని అంటే మనకు అర్థం కాదు. బట్ ఇన్ గాడ్స్ పర్ఫెక్ట్ ప్లాన్ ఎవ్రీథింగ్ విల్ వర్క్అవుట్ ఫర్ గుడ్. ఆమెన్. సమస్తము సమకూడి మన మేలు కొరకు దేవుడు జరిగిస్తాడు. నమ్మిన వారు ఉంటే బిగ్గరగా హల్లెలూయా చెప్తారా అండి? మహోపకారాలు బట్టి దేవుని స్తుతించడం కాదు, చిన్న వాటిని బట్టి కూడా దేవుని స్తుతించాలి. ప్రతికూల పరిస్థితులు బట్టి కూడా దేవుని స్తుతించాలి. అన్యాయం జరుగుతున్నప్పుడు స్తుతించాలి. పౌలు శీలలు దెబ్బలతో, వేదంతో, గాయాలతో ఉంటూ దేవుని స్తుతించారు. ఈరోజు నాకు గాయాలు ఉన్నాయన్న వారు ఉన్నారా? నాట్ ఫిజికల్, మెంటల్, ఇమోషనల్. ఇవి ఉన్నప్పటికీ కూడా నేను దేవుని స్తుతిస్తానన్న ప్రతికూల పరిస్థితులు కూడా స్తుతించడమే స్తుతి త్యాగము, స్తుతి యాగం అండి. ద సాక్రిఫైస్ ఆఫ్ ప్రైజ్. ఈరోజు మనం అందరము నువ్వు చేసిన ప్రతి కార్యాలు బట్టి నీకు స్తుతులు చెల్లిస్తాను. నా ప్రతికూల పరిస్థితులను నేను నాట్యం ఆడతా, నా ప్రతికూల పరిస్థితులను నేను పాట పాడతా, నా ప్రతికూల పరిస్థితులను నేను స్తుతిస్తాను ప్రభా. నథింగ్ కెన్ స్టాప్ మై ప్రైజ్.